పోయింది. ఆ కౌంటర్ ద్వారా మనకి ఏమైతుందంటే ఈ సత్యవాళ్ళు ఇంకొక లక్ష వాళ్ళు మేమంతా మేము గమనిస్తుంటాం. ఇక్కడ స్థానికులం కాబట్టి రైల్వే స్టేషన్ మేము అడిగిన దానికి సమాధానం స్టేషన్ పేరు ఫతేనగర్. ఫతేనగర్ ఇటువైపు ఉంది, రోడ్ పట్టేల వైపు ఉంది. ఇది సనత్ నగర్ ఏరియా. ఓకే, అక్కడ కౌంటర్ ఎంత పెట్టలేదు. కౌంటర్ అంటే ఈ ప్రాబ్లం రాదు కదా. నుంచి లింగంపల్లి వరకు మొత్తం హైదరాబాద్ను చీల్చుకుంటా పోయే రైల్వే లైన్ ఇది. తెల్లాలైతే పొద్దుగుతే వేల మంది అటు వాళ్ళు ఇటువైపు, ఇటు వాళ్ళు అటువైపు పోయి పని చేసుకుంటే తప్ప వెళ్ళని పరిస్థితి. ఈ మధ్యకాలంలో సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం వల్ల, చిన్న కరెక్షన్స్ తీసుకోకపోవడం వల్ల వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నది ఫతేనగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిండ్రు. నిన్నగాక మొన్న ఆ మెట్లన్నీ కూలిపోయి 2 జార్ఖండ్ వాసులకు మొత్తం కాలు తెగిపోయినాయి. దాంతో ఇవాళ ఫతేనగర్ నుంచి వెళ్ళి ఇటువైపు వచ్చేటువంటి జనం అవుతుందో 2-3 కిలోమీటర్లు తిరిగితే తప్ప పోని పరిస్థితి వచ్చింది. నేను డిఆర్ఎంతో మాట్లాడి ఇక్కడికి వచ్చిన. తప్పకుండా ఈ యాక్సిడెంట్ల మీద ఒక రివ్యూ పెట్టి ఈ ప్రజలు సేఫ్గా దాటేటువంటి పద్ధతి కోసం అధికారులతో మాట్లాడి దీనికి ఒక సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. తప్పకుండా రేపే రైల్వే అధికారులతో మాట్లాడి పనిచేస్తాం. టెక్నికల్ వల్ల జరిగిందంటారా? ప్రమాదం కారణం ఇది కూలిపోయింది, మెట్లు కూలిపోయినాయి. దానికి మెయింటెనెన్స్ లేదు, దాని క్వాలిటీ ఎట్టుందో తెలియదు. పాపం జార్ఖండ్ వాసు వాళ్ళు ఇలా హాస్పిటల్లో కోలుకుంటా ఉన్నారు. బాధ అనిపిస్తూ ఉంది. అంటే పేదోళ్ళకు దిక్కు లేదు. అయినా పేదవాళ్ళు ముసలోళ్ళు ఎక్కాలంటే అంత ఈజీ కాదు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు.